నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాలలో భాగంగా 3వ రోజు ఆదివారం ఉదయం సింహ వాహన సేవ నిర్వహించారు. మలయప్ప స్వామి ఆ వాహనంపై ఊరేగుతూ భక్తులకి అభయ ప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. ఈ నెల 22-23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మంగళగిరిలోని CK కన్వెన్షన్ సెంటర్ లో 2 రోజుల పాటు జరిగే సమ్మిట్ కి సీఎం చంద్రబాబుతో సహా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఓమ్లింగ్మాంగ్ పల్నం హాజరు కానున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి లోగో, వెబ్సైట్ ని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ MD దినేష్ కుమార్ విజయవాడలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడారు. డ్రోన్ సాంకేతికత వినియోగం, దాని వలన ఎదురయ్యే సవాళ్లు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ నెల 22-23 తేదీలో విజయవాడలో మనం నేషనల్ లెవెల్ డ్రోన్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగినింగ్ ఆఫ్ ఏ బిగ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన ఏంటంటే, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మన దేశానికి డ్రోన్ క్యాపిటల్ గా మారాలి. ఈ డ్రోన్ నేను ఇందాక చెప్పినట్టుగా డ్రోన్ ఈజ్ ఎ న్యూ ఫీల్డ్, ఎమర్జింగ్ ఫీల్డ్, ఫ్యూచరిస్టిక్ ఫీల్డ్. సో దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, దేశంలోనే డ్రోన్ టెక్నాలజీని ఎంకరేజ్ చేసేటట్టుగా డ్రోన్ మీద ఉన్న R&D గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, టెస్టింగ్ గానీ ప్రోత్సాహం ఇచ్చి మన రాష్ట్రంలోనే దానికి పెద్ద ఎత్తున ఒక సెంటర్ గా మార్చాలనేది ఉంది. ఆ దిశ కూడా. చిత్తూరు జిల్లా పొంగనూరులో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. అదే సీఎం చంద్రబాబు చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసులో 5 అనుమానితుల్ని గుర్తించామని చెప్పారు. వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని అన్నారు. ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే అయ్యాం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారుగా కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్షియన్సీ, పులివెందుల కాన్షియన్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం, నువ్వు వింటున్న ఇంటి దగ్గరలోనే ఒక వెంకటరెడ్డి అనే ఒక అమ్మాయిని సామూహిక అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు పట్టుకునే దాఖలాలు కనిపించలేదు. 5 సంవత్సరాలు. 1 కాదండి, 2 కాదు సంఘటనలు చెప్పమంటే నేను చాలా సంఘటనలు చెప్పగలను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ సమస్యని రూపుమాపటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకంగా భారీ జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. HR కంపెనీ సహకారంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో HR కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి ఆదివారం నిరుద్యోగ యువత పోటెత్తారు. సుమారు 30 నుంచి 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. 7,000 మంది నిరుద్యోగులు తమ పేర్లని రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు రాని వారికి నెక్స్ట్ మంత్ అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. నిరుద్యోగులకు ఎలాంటి డాక్యుమెంట్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యమని అన్నారు. వర్గంలో ఒక భారీ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా వెల్లువెత్తున విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉద్యోగార్థం ఇక్కడికి రావడం జరిగింది. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో జాబ్ మేళాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా HR అండ్ కంపెనీ మాకు సహాయ సహకారాలు ఈ జాబ్ ఫేర్ పెట్టడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. అందులో హర్ష గారు, కార్తీక్ గారు ఈ మొత్తాన్ని కూడా సమన్వయం చేసి దాదాపు 30 కంపెనీల్ని ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇక్కడున్న
ఎంతో మందికి ఉద్యోగ కల్పనని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరం కలిసికట్టుగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగ యువతని పూర్తిగా నిరుద్యోగత నుంచి బయటకు తీసుకొచ్చి పనివంతులు చేసే ఒక ప్రయత్నాన్ని చేయబోతూ ఉన్నాము. వరకు ఈ రోజే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మాకు 2000 రిక్వైర్మెంట్ ఉంది పెట్టిన జాబ్ ఫేర్కి. ఈ 2000 రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ ఒక 1000 మంది నుంచి 1200 మందికి స్పాట్ ఆఫర్స్ ఈరోజు ఇస్తాము. ఇచ్చి వీళ్ళు జాయినింగ్స్ కూడా ఇమీడియట్గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఇంకా రిమైనింగ్ కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. విశాఖ డైరీని ఆ సంస్థ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబం దోచుకుంటుందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. వెంటనే ఆ సంస్థ పాలకవర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడారు. లాభాల్లో ఉన్న విశాఖ డైరీ తొలిసారి నష్టాల్లోకి వెళ్లింది. పాడి రైతుల కష్టాన్ని ఆడారి ఆనంద్ దోచుకుంటున్నారు. విశాఖ డైరీ ఆస్తుల్ని కొట్టేశారు. విశాఖ డైరీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాలని మూర్తి యాదవ్ కోరారు. ఉత్తరాంధ్ర జిల్లాల కామధేనుగా ఉన్నటువంటి విశాఖ డైరీ దశాబ్దాల నుంచి కూడా 2000 కోట్ల రూపాయలు టర్నోవర్కి ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద డైరీగా సుమారు 3 లక్షల మంది రైతు సంఘాలు కష్టంతో పైకొచ్చినటువంటి విశాఖ డైరీ నష్టాల బాటలో పట్టింది. పాడి రైతుల సొమ్ముతో ఆడారి కుటుంబం సోకులు చేసుకుంటుంది. ఆడారి స్వార్థానికి లక్షల మంది పాడి రైతులు బలైపోతున్నారు. 100 కోట్ల విశాఖ డైరీ నిధులు ఆడారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లు స్వాహా చేశారు. ఇంద్రకీలాద్రిపై 4వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వీఐపీల దర్శనాల విషయంలో అధికారులు పగడ్బందీగా వ్యవహరిస్తూ ఉన్నారు. 21 కేటగిరీలో వీఐపీ పాసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. వీఐపీ పాసులు ఉన్నవారు పున్నమి ఘాట్కి రావాలని తెలిపారు. ఉచిత ఇసుక అంటూ ప్రజలకి చంద్రబాబు కుచ్చుటోపి పెట్టారంటూ మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారని చెప్పారు. కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కింది. 120 రోజులైన చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పేద ప్రజల ఉసురు ఘోష చంద్రబాబుకి తగులుతుందంటూ సుధాకర్ బాబు నిప్పులు చెరిగారు. ఉచిత ఇసుక అనే మాటని పూర్తిగా గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇసుకని ఒక అందని ద్రాక్షలాగా సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేని ఒక బంగారంలాగా మార్చేశాడు. ప్రధానమైన ఆదాయ వనరుగా ఇసుకని ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఒక చక్కని దోపిడీ కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే మాటల గారడి, ప్రచార ఆర్భాటం, హామీలను తొంగలో తొక్కటం, అది వారి యొక్క బ్రాండింగ్ అన్నమాట. ఈ భారతదేశ రాజకీయాలలో అంత మాట తప్పే రాజకీయ నాయకుడిని మనం ఎక్కడ చూసుండు. వారితోటి ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిశారు. 2014-19 కాలంలో జరిగిన దోపిడీ కన్నా అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ఇదే జనసేన పార్టీ బీజేపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆనాటి ప్రభుత్వం కన్నా ఈ రోజున ఈ ప్రభుత్వం భారీ స్కామ్ చేసిందని చెప్పి ప్రకటిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సుమారుగా 3,825 కోట్ల రూపాయలు, సంవత్సరానికి సుమారుగా 765 కోట్లు, 5 సంవత్సరాల్లో 3,825 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ట్రాక్టర్ ఇసుక ధర 3,000 నుంచి 5,000 రూపాయలు ఉంటూ వచ్చింది. ఈ రోజున అదే ట్రాక్టర్ ఇసుక ధర 10 నుంచి 20,000 రూపాయల వరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. 18 టన్నులుండే లారీ విలువ ఈ రోజున 63,000 పైచీలకు ధరలు పెట్టి మరి
వినియోగదారులు కొనుక్కోవాల్సిన దుస్థితిలోకి చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాడు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఒక బాలిక కిడ్నాప్ హత్యకు గురైతే పోలీసులు పట్టించుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ విషయమై రోజా ఆదివారం మీడియాతో మాట్లాడారు. చిన్నారి హత్య ఘటన విని గుండె తరుక్కుపోయిందని చెప్పారు. ఈ కేసులో నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల్ని స్కూలుకి పంపించాలంటేనే ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. బాలిక 29వ తేదీ కిడ్నాప్ అయితే 4 రోజుల పాటు 4 కిలోమీటర్ల దూరంలో పుంగనూరులో ఉన్న పోలీసులు పట్టుకోలేకపోయారని అన్నారు. ప్రజల్ని చిన్నారుల్ని పట్టించుకోరు, మహిళల్ని పట్టించుకోరు, అసలు పట్టించుకోరు. ఈ ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ఉంటే ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో పోలీసుల్ని కేవలం కక్ష సాధింపు చర్యలకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వినియోగిస్తున్నారని రోజా ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో 7 ఏళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తుంది. నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా? ఈ ప్రభుత్వం అసమర్థత కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే లాస్ట్ సండే 29వ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది. 4 రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్లో శవమై తేలింది అంటే మరి హోంమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను. ప్రజల్ని పట్టించుకోరు, ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు, చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పోలీసులు ఉన్నారా? ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం, తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా, వాళ్ళని ఎలా కొట్టాలా, వాళ్ళని ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ, పసిబిడ్డల భద్రత కోసం కానీ, చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా. మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా, చంపేసినా, రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి. గుంటూరు నగరంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ నేత్రపర్వంగా కొనసాగుతోంది. స్థానిక గంటలమ్మ చెట్టు వీధులు వేంచేసి ఉన్న వరప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఆలయ పాలక సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో కన్నా పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. ఈ సంవత్సరం దేవస్థానంలో పచ్చటి వనంతో అడవిలా వేసిన సెట్టింగ్ గురించి కన్నాకు ఆయన వివరించారు. కార్యక్రమంలో కొండ లక్ష్మీనారాయణ, మార్కెట్ శివ, భ్రమణయ్య, రమేష్, ఘంటసాల సత్య, సురేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రమాస్తిరది దీర్ఘమానః కళ్యాణః సంవత్సరం దీర్ఘమాయు ఆరోగ్యదాభివృద్ధిరస్తు సరస్వతీ కటాక్షబల సిద్ధిరస్తు. జయవాసవి గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న వరప్రదాయని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రుల్లో భాగంగా 162వ దసరా నవరాత్రులు ఈరోజు 4వ రోజు పుష్పశయ్య అలంకారంతో అమ్మవారు విరాజిల్లుతున్నారు. దేవాలయం మొత్తం వనంలాగా సుందర నందన వనంలాగా అమ్మవారికి ఏర్పాటు చేశాము, తీర్చిదిద్దాము. ఈ రోజున రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సత్తెనపల్లి ఎమ్మెల్యే శ్రీమాన్ కన్నా లక్ష్మీనారాయణ గారు దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే ఈరోజు రాత్రి కూడా గుంటూరు నగర ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదము స్వీకరించి ఈ యొక్క సుందర నందనవనాన్ని తిలకించి ఆనందించి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము. ఇలాగే 12వ తారీఖున జమ్మి పూజ,
నగరోత్సవం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దివ్య దర్శనం ఏర్పాటు చేశాము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి, జై వాసవి. గుంటూరు నగరం గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షల్ని నిర్వహించారు. ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలలోని అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో ఒకటైన తమ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కీళ్ల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు, సోరియాసిస్, ఫైల్స్, సెక్స్ సమస్యలు వంటి ఎన్నో సమస్యలకి ఆయుర్వేద పద్ధతిలో అద్భుతమైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, భాషం రామసేతు వెనకవైపు, గుంటూరు. ఈరోజు మనం ఇక్కడ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లం, సయాటికా, పక్షవాతం, సోరియాసిస్, అనేక రకాలైన చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధితమైన వ్యాధులు, అదేవిధంగా సెక్స్ సమస్యలు, పురుషుల్లో కానీ స్త్రీలో కానీ సంతానం యొక్క సమస్యలు, మానసిక వ్యాధులు, ఇటువంటి అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు ఈరోజు ఉచితంగా నాడీ వైద్య పరీక్షలు ఉచితంగా చూసి మనం ఉచిత నాడీ పరీక్ష నిర్వహించి మందులు కూడా సాధ్యమైనంత వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఈ మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సుమారు 100కు పైగా బెడ్లు గల హాస్పిటల్లో ఇన్పేషెంట్ వసతి కూడా కలదు. కాబట్టి కొట్టికల్ ఆయుర్వేదశాల కేరళ వారి యొక్క అనుబంధంగా మన గుంటూరు నగరంలో ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఆరోగ్యాన్ని పొందగలరని మనవి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు గుంటూరులో అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఏటి అగ్రహారం జీకేఆర్ హై స్కూల్లో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సాంప్రదాయ వేషధారణతో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో జీకేఆర్ హై స్కూల్ డైరెక్టర్స్ జి కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల, శైలజ పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశిష్టతని భావితరాలకి వివరించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.